డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 27 buckets of water are needed to fill an empty tank. How many buckets of water are needed to fill the same tank while reducing the size of the buckets to 2/5? ఒక ట్యాంక్ నింపడానికి 27 బకెట్ల నీళ్ళు అవసరం అండి. మరి బకెట్ పరిమాణాన్ని 2/5 వంతుకు కుదిస్తే ఎన్ని బకెట్లు అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండమ్మా, బకెట్ కెపాసిటీ 100% ఉన్నప్పుడు, జాగ్రత్తగా చూడండమ్మా, బకెట్ కెపాసిటీ 100% ఉన్నప్పుడు, బకెట్ సామర్థ్యం 100% ఉన్నప్పుడు మనకు 27 బకెట్స్ అవసరమయ్యాయండి. 27 బకెట్స్ అవసరమయ్యాయి. అదే బకెట్ సామర్థ్యాన్ని 2/5 వంతుకి కుదించినప్పుడు, అంటే రెడ్యూస్ టు 2/5 అండి. 1/5 అంటే 20% అండి. 2/5 అంటే 40%. అంటే కెపాసిటీని 40%కి రెడ్యూస్ చేసినప్పుడు ఎన్ని బకెట్స్ కావాలి? అలా క్లియర్ అండి. ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు 27 బకెట్స్ పోస్తే మనకు ట్యాంక్ నిండుతుంది. 40% కెపాసిటీతో మనం ఎన్ని బకెట్స్ మనం పోర్ చేస్తే మనకు ఆ ట్యాంక్ అనేది నిండుతుందని క్వశ్చన్ అడిగాడండి. ఒకసారిగా మీరు గమనిస్తే జస్ట్ 22 times 25 times 5 into 27 135, 5 20 is 100, 5 7 is 35, 35 plus 100 135, 135/2. n is equal to what amma? 135/2. 135/2, 135/2, 135/2. 135/2 is nothing but what? 2 how many times andi? 2 65 times 130, 2 67.5 times. Your answer is what? 67.5. 2 into 67.5 is nothing but 135. 67.5 buckets పోయాలి మనం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్. 1/8 part black in color, one pencil, and half part in white in color remaining. 3/3.5 centimeters remainder is blue. What is the total length of the pencil? ఒక పెన్సిల్లో 1/8 భాగం నలుపు, మిగిలిన దాంట్లో హాఫ్ భాగం తెలుపు. 3.5 సెంటీమీటర్స్ అంటే రిమైనింగ్ అనేది నీలంగా ఉంటే పెన్సిల్ మొత్తం పొడవు ఎంత? మొత్తం పెన్సిల్లో 1/8 అంటే 1/8 భాగం నలుపు అంటే మన ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 8కి మల్టిపుల్ అయి ఉండాలి. 8కి మల్టిపుల్ అయి ఉండాలి. 8కి మల్టిపుల్ అనే ఆప్షన్ ఒకటే ఉంది, అదే మీ ఆన్సర్ అని చెప్పొచ్చు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. 1/8. 8 తీసుకున్నానండి. దాంట్లో 1/8 ఏంటమ్మా? 1/8 ఏంటి? 1/8 ఏంటి? నలుపు, బ్లాక్ ఇన్ కలర్. 1/8 ఆఫ్ 8 అంటే 1. రిమైండర్ ఎంతమ్మా? 7. మిగిలిన దాంట్లో ఈ 7లో హాఫ్ 1/2 అనేది తెలుపు. 7లో హాఫ్ అంటే ఎంతమ్మా? 3.5. 7లో హాఫ్ అంటే 3.5. 3.5 తెలుపు పోతే మిగిలింది ఏంటండి? నీలం. 3.5 నీలం. సరిపోయింది కదా. అలా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. మీకు కావాలంటే ప్రూవ్ చేశాను. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ద సమ్ ఆఫ్ ద 2 numbers is 55 and their HCF is 5 and LCM is 120. Then the sum of their reciprocals is what? రెండు సంఖ్యల మొత్తం 55, వాటి గసాబా 5 మరియు కసాగు 120 అయినా ఆ సంఖ్యల యొక్క విలోమాల మొత్తం ఎంత? ఒకసారి మీరు గమనిస్తే ఆ సంఖ్యలు నేను AB అనుకుంటున్నానండి. AB అనుకుంటున్నాను అంటే A + B = 55. ఆ సంఖ్యలు నేను AB అనుకుంటున్నానండి. A + B = 55. మీ అందరూ కూడా ఒక రూల్ తెలిసి ఉండాలండి LCM HCF చాప్టర్లో. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers = ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. 2 numbers యొక్క ప్రొడక్ట్ AB = ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF అంటే 5 into 120, 5 into 120 కదా. అంటే మనకి AB తెలుసు, A + B తెలుసు. మనకు సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ కావాలి. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ కావాలంటే A + B by AB is equal to 55/5 into 120, 5 into 120. 5 table how many times ఉంది? 11 times. A + B by AB అంటే సింపుల్ యూ కెన్ రిటన్ as 1/A + 1/B na. Sum of the reciprocals is equal to 11/120. Your answer is what? 11/120. 11/120. Your answer is what? Option C. Option C is the right answer. Observe carefully here అండి. 38 into 38 into 38. Simply I assume this is A cube. A is equal to 38. A is equal to 38.
So this is b cube, b is equal 34, b is equal 34. This is c cube, c is equal 28, c is equal 28. So a cube plus b cube plus c cube minus 3abc divided by a square plus b square plus c square minus ab minus bc minus ca కదా. మనందరికీ ఒక రూల్ తెలుసండి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో వీ నో దిస్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. అలా ఫీ క్లియర్ అండి, మనకు ఈ రూల్ తెలుసు. ఒకసారి మీరు గమనిస్తే ఈ పార్ట్ మనకు ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అవుతుంది. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ మూడింటిని యాడ్ చేయాలి. 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 2 8 అంటే 80. సో 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 8 100. Therefore ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్, సో 100. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్, 100. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, ఆప్షన్ బి. సో దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అలా ఫీ క్లియర్ అండి. Next question. A man gives 10% of his income to a trust, 15% of the rest to, so rest to 15% of the rest to son, and 20% of the remaining to wife. So finally, so you have it 38,250. Then find the total income. ఒక వ్యక్తి అతడి ఆదాయంలో 10% ఒక ట్రస్ట్కి, మిగిలిన దాంట్లో 15% అతని కుమారునికి, 20% అతని భార్యకి ఇచ్చాడు. అతని వద్ద 38,250 రూపాయలు మిగిలి ఉంటే అతని మొత్తం ఆదాయం ఎంత? చూడమ్మా, ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే తీసుకోవాల్సిన అవసరం లేదండి. 10%, 15%, 20% అండి. ఓకేనండి. అంటే ఇదే ఆర్డర్లో చేయాల్సిన అవసరం లేదు. మనం 10, 15, 20 ఇదే ఆర్డర్లో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇదే ఆర్డర్లో చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో, మీరు 10, 20, 15 చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. లేదు 20, 10, 15 చేసినా, లేదా 15, 10, 20 చేసినా అదే ఆన్సర్ వస్తుంది. అంటే సేమ్ ఆన్సర్ అంటే సేమ్ ఆర్డర్లో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు ఇన్కమ్ ఎంతో తెలియదండి, 100 రూపీస్ అనుకుంటున్నాను. ఇన్కమ్ ఎంతో తెలియదు కాబట్టి 100 రూపీస్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎంతమ్మా, నేను 10, 20, 15 చేస్తానండి. 10, 15, 20 చేస్తాను. మీకు నచ్చిన ఆర్డర్లో చేసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. 10 చేశాను అనుకోండి. ఫస్ట్ 10% ఆఫ్ 100 అంటే 10, 90. 90లోంచి నెక్స్ట్ 20% చేస్తున్నానండి. 20% ఆఫ్ 90 అంటే 18, అంటే ఎంతమ్మా 72. మళ్ళీ దీంట్లో 15% అండి. 10% అంటే 7.2, 10% అంటే 7.2, 5% అంటే 3.6, 7.2, 3.6 అంటే 10.8. ఇప్పుడు మనం 10.8ని సబ్ట్రాక్ట్ చేయాలండి 72లోంచి. 10 సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా, 62. 62లోంచి ఒక 0.8ని సబ్ట్రాక్ట్ చేస్తే 61.2 వస్తుంది. 61.2 వస్తుంది. 72లోంచి ఒక 10 సబ్ట్రాక్ట్ చేస్తే 62, 62లోంచి ఒక 0.8 సబ్ట్రాక్ట్ చేస్తే 61.2. అంటే ఇన్కమ్ 100 రూపీస్ అనుకుంటే 100 ప్రకారము 61.2 వస్తుంది. కానీ లెక్క ప్రకారం ఎంత వస్తుందండి? సో 38,250 వస్తుంది. 38,250 వస్తుంది. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్, దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. ఓకేనండి. ఒకసారి మీరు చూస్తే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేయొద్దండి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. 61 ఎన్ని టైమ్స్ పోతుందండి? 382 6 టైమ్స్ పోతుంది. 61 6 టైమ్స్ 366, 366 అమ్మ. 366 పోతే ఇంకొక 16 ఉంటుందండి. 366 పోతే ఇంకొక 16 ఉంటుంది. 16 అంటే 165. 165 అంటే 2 టైమ్స్ పోతుందండి. 3 టైమ్స్ అయితే పోద్దా? పోదు. 2 టైమ్స్ పోతుందండి. అంటే మన ఆన్సర్ 62తో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ 62తో స్టార్ట్ అవ్వాలి. 62తో స్టార్ట్ అవ్వాలి. 62తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. అంటే 62,500. దట్ ఈస్ యువర్ ఆన్సర్. అలా ఫిక్స్ అంటే ఎగ్జాక్ట్గా 625 టైమ్స్ పోతుందండి. సో 625 టైమ్స్ ఆఫ్ 100 అంటే 62,500 అండి. అలా మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడమ్మా. 61 into 6 అంటే మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్గా 366 వస్తుంది. అంటే 366 అంటే 367 రావచ్చు అప్రాక్సిమేట్గా. 367 సబ్ట్రాక్టింగ్ చేసినట్లయితే 382లో నుంచి మనకు ఎంత వస్తుందమ్మా? సో ఒకటి 13, ఒకటి 215 వస్తుంది. అంటే 155 వస్తుంది. 61 టేబుల్లో 3 టైమ్స్ అయితే 180 వస్తుంది. 2 టైమ్స్ పోతుంది. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 62తో స్టార్ట్ అవ్వాలి. అంతేగాని మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేస్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుందండి. So our target is to pick the best option, not the correct answer. 65% of the students in civics and 60% of the students in history, 40% of the students
pass in both the exams. 90 students fail in both civics and history. So what is the total number of students? ఒక పరీక్షలో సివిక్స్లో 65% మంది, హిస్టరీలో 60% మంది, రెండిట్లో 40% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సివిక్స్ హిస్టరీ రెండిట్లోనూ 90 మంది విద్యార్థులు తప్పారు. అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ద్వారా మనం సో ఈ యొక్క సమ్ సాల్వ్ చేస్తామండి. ఈ వెన్ డయాగ్రామ్ ద్వారా చేసేటప్పుడు గుర్తుపెట్టుకున్నాం, కామన్ ఏరియా నుంచి స్టార్ట్ చేయాలి. కామన్ ఏరియా నుంచి స్టార్ట్ చేయాలి. ఒకటి సివిక్స్, ఇంకోటి హిస్టరీ. కామన్ ఏరియా రెండిట్లో పాస్ అయిన వాళ్ళ డేటా ఇచ్చినాడు. 40% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. అంటే 40% బోత్ ద సబ్జెక్ట్లో పాస్ అయ్యాడు కాబట్టి మనం ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలి. 40%. సివిక్స్లో సివిక్స్లో 65% పాస్ అయ్యారు. సివిక్స్లో కామన్ ఏరియాలో ఆల్రెడీ 40 ఉంది. అంటే ఓన్లీ సివిక్స్లో పాస్ అయిన వాళ్ళు 25%. ఓకేనండి. హిస్టరీ మొత్తం మీద 60% పాస్ అయ్యారండి. ఆల్రెడీ కామన్ ఏరియాలో 40 ఉందండి. అంటే ఇక్కడ ఎంతమ్మా 20%. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఎవరు? ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళండి. ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు. ఈ ఎంటైర్ వెన్ చిత్రం అనేది 100% సమానం అండి. ఈ ఎంటైర్ వెన్ చిత్రం అనేది 100% సమానం. ఈ 100%లో నుంచి మనం ఏదో ఒక సబ్జెక్ట్లో లేదా 2 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారండి. సో 25, 40, 65 ప్లస్ 20 85. అంటే 85% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళండి. 2 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు లేదా ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు. అంటే రిమైనింగ్ 15% ఎవరండి? రిమైనింగ్ 15% ఎవరండి? 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 15% అండి. 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 15% అండి. సో 15% ఎంతమ్మా? 90. మనకు కావాల్సింది 100% అండి. మనకు కావాల్సింది ఎంత? 100% అండి. సో 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 6 టైమ్స్ పోతుందండి. 6 టైమ్స్ ఆఫ్ 100 600 అండి. సో మీ ఆన్సర్ 600 అండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 600. అంటే మీకు కనిపించాలి కాబట్టి డయాగ్రామ్ గీసి అలా చెప్తున్నానండి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ 60, 65 ఉన్నారండి. ఒకసారి నేను మీరు గమనిస్తే ఆల్రెడీ 40 కామన్లో ఉన్నారండి. అంటే ఇక్కడ 25 ఉంటారు, ఇక్కడ 20 ఉంటారండి. సో 20, 25, 40, 85. అంటే రిమైనింగ్ ఈజ్ 15%. 15% ఈజ్ 90, 100% ఈజ్ 600. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. సో మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి. మీకు అర్థం కావడం కోసం డయాగ్రామ్ గీసానండి. ఏ పర్సన్ బైస్ 2 types of wheat. He buys them at 20 rupees per kg and another at 25 rupees per kg at 5:4 ratio. Mix the two above. So, and what is the profit or loss on the sale mixture at the rate of 24 rupees per kg? సో 2 రకాల గోధుమలు ఉన్నాయండి. ఒక రకమేమో 20 రూపాయలు పెట్టి కొన్నాడు, మరొక రకమేమో 25 రూపాయలు పెట్టి కొన్నాడు. సో మొదటి రకమేమో 5 భాగాలు కొన్నాడు, రెండో భాగమేమో 4 భాగాలు కొన్నాడు. ఆ రెండింటిని మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కేజీకి 24 రూపాయలు చొప్పున అమ్మితే అతనికి లాభం వస్తా నష్టం వస్తా? లాభం వస్తే లాభ శాతం ఎంత, నష్టం వస్తే నష్ట శాతం ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిశ్రమం యొక్క కొనవేల కనుక్కోవాలి. మిశ్రమం యొక్క కొనవేల కనుక్కుంటే అప్పుడు మనకి మిశ్రమం యొక్క అమ్మిన వేల తెలుసు కాబట్టి మనకు లాభ శాతం కనుక్కోవచ్చు. మొదటిది ఎన్ని భాగాలమ్మా? 5 భాగాలు. ఎన్ని రూపాయలండి? 20 రూపాయలు. 5 × 20 100 రూపాయలండి. రెండోది 4 భాగాలండి, 25 రూపాయలండి. సో మొత్తం ఎంతమ్మా? 100 అండి. 200 మొత్తం ఎన్ని భాగాలండి? 9 కేజీలు అనుకుందాం. ఇది 5 కేజీలు, ఇది 4 కేజీలు అనుకుందాం. అప్పుడు 200/9. అమ్మ 200/9 అంటే మనం సో 9 2s are 18, 9 2s are 18, 22 2/9 అండి. అంటే 1 కేజీ కొన్నవేల 22 2/9. ఈ 22 2/9 అనేది 1 కేజీ కొన్నవేల. 1 కేజీ అమ్మిన వేల 24 రూపాయలు. 1 కేజీ కొన్నవేల 22 2/9. 1 కేజీ అమ్మిన వేల 24 రూపాయలు. లాభం అంటే డిఫరెన్సే కదా. అంటే మనకు ఖచ్చితంగా లాభం వస్తుందండి. ఎంత లాభమో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో లాభం ఎంత వస్తుందండి? 1/7/9 వస్తుంది. లాభం ఎంత వస్తుందండి? 1/7/9 వస్తుంది. 1/7/9 అనేది లాభం అండి. ఈ 1/7/9 ఎట్ట వచ్చింది సార్ అని అడుగుతారా? డిఫరెన్స్ బిట్వీన్ 24 and 22 2/9. 1/7/9. లాభ శాతము ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 22 2/9. 22 2/9 ఇంటూ 100 అండి. ఇంటూ 100. సో ఒకసారి మీరు చూస్తే 1/7/9 మనం ఎలా రాయొచ్చండి? 1/7/9 మనం ఎలా రాయొచ్చు? 9 1s are 9, 9 + 7 16. అమ్మ ఇక్కడ మనకు 9 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. 9కి 9 క్యాన్సిల్ అయిపోతుంది. 9 22 టైమ్స్. 9 22 టైమ్స్ ఎంతమ్మా? 198. 198 + 2 200. In 200 16 is how much percentage? In 2 table 16 goes how many times అమ్మా? 8%. అంటే మీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 8%. యువర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ వాట్? 8%. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Rupees 800 at a rate of 12% per annum. So B 910 at the rate of 10% per annum have been borrowed. After how many years
ద అమౌంట్స్ దే టు పే ఈక్వల్. అంటే ఏ అనే వ్యక్తి 800 రూపాయలు అప్పు తీసుకున్నాడు 12% ప్రకారం, బి అనే వ్యక్తి 910 రూపాయలు అప్పు తీసుకున్నాడు 10% ప్రకారం. ఎన్ని సంవత్సరాల తర్వాత వారు కట్టేటువంటి మొత్తం సమానం అవుతుంది? ఒకసారి మీరు గమనించినట్లయితే ఇద్దరి మధ్య అసల్లో అంటే ప్రిన్సిపల్స్లో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 110 రూపీస్ ఉందండి. చాలా జాగ్రత్తగా వినాలని మీరు. ప్రిన్సిపల్స్లో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 110 రూపీస్ ఉందండి. ఎన్ని సంవత్సరాల తర్వాత వారు కట్టేటువంటి మొత్తము అనేది సమానం అవుతుంది, టోటల్ అమౌంట్ అనేది ఈక్వల్ అవుతుంది అన్నాడు. అసలు ప్రిన్సిపల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అసలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 110 రూపీస్ ఉంది. అంటే ఏ పర్సన్కి బి పర్సన్కి డిఫరెన్స్ 110 ఉంది. అంటే బి పర్సన్ ప్రిన్సిపల్ రూపంలో 110 ఎక్స్ట్రా కడుతున్నాడు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇద్దరిని ఈక్వల్ చేయాలి. ఇద్దరిని ఈక్వల్ చేయాలి అంటే ఏ పర్సన్ ఇంట్రెస్ట్ రూపంలో 110 రూపీస్ ఎక్కువ పే చేయాలి. అప్పుడే వాళ్ళిద్దరు అమౌంట్ సమానం అవుతాయి. ఏ పర్సను బి పర్సన్ కన్నా 110 రూపీస్ ఇంట్రెస్ట్ రూపంలో ఎక్కువ పే చేయాలి. అసలు ఒక సంవత్సరానికి ఎంత ఎక్కువ పే చేస్తున్నారు చూస్తే మొత్తం 110 పే చేయాలి. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుస్తుంది. ఒక సంవత్సరంలో చూస్తే ఏనవాడు 12%, ఏనవాడు 12% అంటే ఎంతమ్మా? 96 రూపీస్ పే చేస్తున్నాడు. బి అనేవాడు 10% అంటే ఎంత పే చేస్తున్నాడు? 91 రూపీస్ పే చేస్తున్నాడు. అంటే ఇంట్రెస్ట్ రూపంలో బి అనేవాడు 91 రూపీస్ పే చేస్తున్నాడు, ఏ అనేవాడు 96 రూపీస్ పే చేస్తున్నాడు. ఒక సంవత్సరానికి 5 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. కానీ మొత్తం మీద ఎంత డిఫరెన్స్ ఉంది? 110 డిఫరెన్స్ ఉంది. 110 డిఫరెన్స్ ఉంది. సంవత్సరానికి 5, మొత్తం మీద 110. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 2 జాస్ 10, 5 2 జాస్ 10. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వారు కట్టేటువంటి మొత్తాలు సమానం అవుతాయండి? 22 ఇయర్స్ తర్వాత వారు కట్టేటువంటి మొత్తాలు సమానం అవుతాయి. ఆల్ ఆఫ్ ఈక్వల్ అండి. మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు ఏ కన్నా బి 110 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాడు అంటే వడ్డీ రూపంలో ఏ బి కన్నా 110 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. సంవత్సరానికి 5 రూపాయలు చొప్పున మొత్తం 22 సంవత్సరాలు పే చేస్తే ఇద్దరు మొత్తాలు సమానం అవుతాయి. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ బైస్ ఏ మోటార్ సైకిల్, he pays 16,224 in cash and with an agreement to pay the rest in 2 more equal annual installments at compound interest at 4% per annum. What is the value of his motor vehicle? ఒక వ్యక్తి ఏం చేశాడంటే 16,224 రూపాయలు పెట్టి నగదు చెల్లించి ఒక మోటార్ వెహికల్ కొన్నాడు. ఎటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాడంటే మిగిలిన దాన్ని 4% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం మరో 2 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించేటట్టు ఒప్పందం కుదిరించుకున్నాడు. అయితే అసలు ఆ మోటార్ వెహికల్ యొక్క అసలు వాల్యూ ఎంత? ఆ మోటార్ వెహికల్ యొక్క అసలు వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు తెలిసిన కీవర్డ్ ఏంటంటే 2 సమానం, మరో 2 సమానం. అంటే అతను మొదటిది 16,224 రూపాయలు పే చేశాడు, రెండోసారి కూడా 16,224 రూపాయలు పే చేశాడు, మూడోసారి కూడా 16,224 రూపాయలు పే చేశాడు. మొత్తం ఎంత పే చేశాడు? కానీ ఈ మొత్తము అనేది మోటార్ వెహికల్ వాల్యూ కాదు, ఎందుకంటే దీంట్లో వడ్డీ కూడా యాడ్ అయ్యింది వీటిల్లో. సో మొదటగా మీరు పే చేసింది ఒకసారికి మీరు చూస్తే మొదటగా మీరు పే చేసినటువంటి 16,224 రూపాయలు అనేది అసలే మీరు క్యాష్ రూపంలో స్టార్టింగ్ డేనే పే చేశారు. కానీ రెండో ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు సంవత్సరం తర్వాత కట్టారు. సంవత్సరం తర్వాత కట్టారు. అంటే సంవత్సరం తర్వాత కట్టారంటే 4% వడ్డీ యాడ్ అవుతుంది కదా, అంటే 104%. 104% అంటే 16,224 అంటే 100. అసలు ఎంత? 100% ఎంత? సో 104 ఎన్నిసార్లు పోతుందండి? 156 సార్లు పోతుంది. సో 156 ఇంటూ, సో చూడమ్మా, 156 ఇంటూ 4. సో 156 ఇంటూ 4 ఎంత అవుతుందండి? 624 అవుతుంది. 15,600 ప్లస్ 624 16,224 అంటే 15,600. అంటే రెండో ఇన్స్టాల్మెంట్ మీరు పే చేసింది 16,224, అది వడ్డీతో కలుపుకొని, ఇంట్రెస్ట్తో కలుపుకొని 16,224. కానీ దాంట్లో మీరు అసలు పే చేసింది 15,600. ఇది రెండో, అంటే ఒక సంవత్సరం తర్వాత పే చేసింది. మరి 2 సంవత్సరాల తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తుంటారు కదా. అసలు 100 అనుకుంటే దాని మీద 4% మొదటి సంవత్సరానికి వడ్డీ 4 రూపాయలు, ఇప్పుడు 104 రూపాయలు అవుతుంది. మళ్ళీ దీని మీద 4% అంటే 1, సో 4.16, అప్పుడు 108.16 అవుతుంది. ఈ 108.6.1% అంటే మీరు పే చేసినటువంటి 16,224.
ఇంట్రెస్ట్తో యాడ్ చేసుకున్నది, కానీ మనకు అసలు కావాలి. ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 150 టైమ్స్ పోతుందండి. 150 టైమ్స్ ఆఫ్ 100 15,000, 150 టైమ్స్ ఆఫ్ 8 1200 16,200, 150 టైమ్స్ ఆఫ్ 16 24, ఎగ్జాక్ట్గా 150 టైమ్స్ పోతుంది. సో 150 టైమ్స్ ఆఫ్ 100 15,000. అంటే మీరు రెండో ఇన్స్టాల్మెంట్ పే చేసినటువంటి 16,224లో అసలంతా 15,000, అసలంతా 15,000. సో ఇది మొత్తం అసలు. సో స్టార్టింగ్లో క్యాష్ రూపంలో పే చేశారు, ఇది ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేశారు, దానికి ఇది ఇంట్రెస్ట్కి యాడ్ అయ్యి మీరు మొత్తం 16,224 రూపాయలు పే చేశారు. ఇది రెండో ఇన్స్టాల్మెంట్లో పే చేసింది. అంటే మీరు పే చేయడం మాత్రం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 16,224 16,224 16,224 పే చేశారు, కానీ అసలు వాల్యూ ఎంతండి? మొత్తం 15,000 15,000 30,000 46,000 46,000 46,824. ఇది మీరు అసలు వాల్యూ. ఒక్కోసారి ఇదే క్వశ్చన్ వడ్డీ ఎంత కట్టాడు అని అడగచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ మొత్తంలో నుంచి 46,824 తీసేస్తే ఎంత వడ్డీ, చక్ర వడ్డీ ఎంత చెల్లించారో కూడా తెలుస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ద వాల్యూమ్స్ ఆఫ్ ద 3 vessels are 3:4:5. They are filled with a mixture of milk and water. Mixtures include milk and water 4:1, 3:1 and 5:2 respectively. If the mixtures of the 3 are poured into a single vessel, the milk and water in this fourth vessel will be what? సో 3 పాత్ర ఘనపరిమాణాలు 3:4:5గా ఉన్నది. వాటి నిండుగా పాలు నీటి మిశ్రమం ఉన్నది. మిశ్రమాల్లో పాలు నీటి నిష్పత్తులు వరుసగా ఇచ్చున్నాడు. ఈ మూడింటిని ఒకే పాత్రలో పోస్తే గిన సో మనకు ఆ మిశ్రమంగా పోసిన తర్వాత దాంట్లో పాలు నీళ్ళ నిష్పత్తి అడుగుతున్నాడు. సో మొదటిదేమో 3 parts ఉంది, దాని యొక్క వాల్యూమ్. సెకండ్దేమో 4 parts ఉంది, థర్డ్దేమో 5 parts ఉంది. మొదటి దాంట్లో పాలు నీళ్ళ నిష్పత్తి ఇచ్చాడు, సెకండ్ దాంట్లో రేషియో ఇచ్చాడు, థర్డ్ దాంట్లో రేషియో ఇచ్చాడు. చూద్దాం, ఫస్ట్ పాలు చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ పాలు ఇక్కడ చూస్తాను. చూడమ్మా, మొదటిది 3 parts ఉంది. సో మొదటి దాంట్లో పాలు ఎన్ని ఉన్నాయంటే 4 parts ఉన్నాయి అవుట్ ఆఫ్ 5 parts. 4 parts out of 5 parts. 4 parts out of 5 parts. 4 parts milk, total 5 parts. Out of 5 parts, 4 parts is milk. Plus, second is n number 4. 4 into, so milk is how many parts? 3 parts out of 4. 3/4. 3/4. Plus. Third ఎంత 5. So third one లో milk ఎన్ని parts అంటే 5 parts out of 7. This is total milk in the final vessel. Coming to water, 3 parts. So 1 part is water out of 5 parts, plus second one it is 4 into, so 1 part out of 4 parts. Third one it is what? 5 parts. 5 into, so 2/7. 5 into 2/7. So this is entire milk, this is entire water. This ratio we need. 4 get cancel. 4 get cancel. LCM is what? 35. LCM is what? 35. LCM is 35. So 5 sevens are 35. 7 3s are 21. 21 4s are 84. So 1 ఉంటుంది ఇక్కడ. 35 3s are 105. 7 5s are 5 cube 125. So ఇక్కడ LCM here also 35. 5 7s are 7 3s are 21. So 35 1s are 35. 7 5s are 5 5s are 25. 25 2s are 50. 35 get cancel. 35 get cancel. If you observe carefully here, this is what? 50 100 106. This is 106. This is what? 106. So this is what? 80 180 200 300. So 300 plus 14, 314. 314 is to 106. Just to cancel with the 2 table, 157 is to 53. 157 is to, so 157 2s are 314, 53 2s are 106. Exactly 157 is to 53. Your answer is what? Option C. So Abhyas says after 6 years he is 3/7 of his father's age. So 10 years ago their ages were 1:5. How old is Abhay's father's now? 6 సంవత్సరాల తర్వాత అభయ్ వయసు అతని తండ్రి వయసులో 3/7 వంతు అవుతుంది. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 1:5గా ఉండేది. అభయ్ తండ్రి ప్రస్తుత వయసు ఎంత? ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే
6 years తర్వాత ఆఫ్టర్ 6 years Abhay's age is 3/7 of his father's age. 3/7 of his father's age. 3/7 అంటే ఆఫ్టర్ 6 years ఫాదర్ ఏజ్ అనేది ఖచ్చితంగా 7కి మల్టిపుల్ అయి ఉండాలి. 3/7 అంటున్నాడు, 3/7 ఆఫ్ ఫాదర్ ఏజ్ అంటున్నాడు, అంటే 7కి మల్టిపుల్ ఉండాలి కదా ఖచ్చితంగా. ఎప్పుడు 6 years తర్వాత. కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ప్రెజెంట్ ఏజ్. అబైస్ ఫాదర్స్ నవ్ అన్నాడు, అంటే ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ప్రెజెంట్ ఏజ్. అంటే దీనికి 6 మల్టిపుల్ కాదు. సో ఇది ప్రెజెంట్ ఏజ్. 6 years యాడ్ చేస్తే ఆ యాడ్ చేసింది 7కి మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు చూడండి, 50కి 6 యాడ్ చేస్తే 56. 56 అనేది 7కి మల్టిపులే. కానీ 8కి 6 యాడ్ చేస్తే 86. 86 అనేది 7 టేబుల్లో పోతుందా? పోదు. 60కి 6 యాడ్ చేస్తే 66. 66 అనేది 7 టేబుల్లో పోతుందా? పోదు. 90కి 6 యాడ్ చేస్తే 96. 96 అనేది 7 టేబుల్లో పోతుందా? పోదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. దట్ ఈస్ అ సింపుల్ లాజిక్. 6 సంవత్సరాల తర్వాత అభయ్ తండ్రి వయసు 7కి మల్టిపుల్ అయి ఉండాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అభయ్ తండ్రి ప్రస్తుత వయసు. సో 6 years యాడ్ చేస్తే అది ఖచ్చితంగా 7కి మల్టిపుల్ అయి ఉండాలి. అలా ఫీ క్లియర్ అండి. మీరు కావాలంటే మీరు సో అభయ్ తండ్రి వయసు 56. అప్పుడు కొడుకు వయసు ఏమవుతుంది? 3/7 అవుతుంది. 3/7 అంటే 7 8 సార్స్ 8 3 సార్స్ 24. సో 24 is to 56. ఇది ఎప్పుడు 6 సంవత్సరాల తర్వాత. 6 సంవత్సరాల తర్వాత 6 years. సో 10 years ఎగో అన్నాడు. ఓకేనమ్మా. సో 10 years ఎగో అన్నాడు. 10 years ఎగో అంటే ఇప్పుడు మనం ఇది 6 years తర్వాత. ప్రజెంట్ అంటే ఏమవుతుంది? 6 years తర్వాత ప్రజెంట్ అంటే ఏమొస్తుంది? చెప్పండి. 18. ఇదంతమ్మా 50. 10 years ఎగో అంటే -10. అప్పుడు ఇది 8 వస్తుంది, ఇది 40 వస్తుంది. అప్పుడు తండ్రి వయసు 5 parts, కొడుకు వయసు 1 part. తండ్రి వయసు 5 parts, కొడుకు వయసు 1 part. సెట్ అయిందా లేదా? అలా క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. 9.3 rupees per kg one type of wheat is mixed with some other wheat at a certain price and the two varieties are in the ratio 8:7. The cost of buying this mixture at 10 rupees per kg. What is the cost of buying the second type of wheat per 1 kg? ఒక రకము గోధుమ 9.30, దీన్ని మరొక రకము గోధుమలతో మనం కలిపాం. రెండో రకం యొక్క ప్రైస్ మనకు తెలియదు, కానీ రెండింటిని మిక్స్ చేసి ఏ నిష్పత్తులు మిక్స్ చేసాం? 8:7 నిష్పత్తులు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కేజీ 10 రూపాయలు లెక్క అమ్మాం. అయితే రెండో వెరైటీ యొక్క గోధుమల యొక్క ప్రైస్ ఎంత అంటున్నాడు. సో మిక్సర్ సార్ ఎలిగేషన్ ద్వారా చేయొచ్చండి. మొదటి వెరైటీ 9.30. ద ఫస్ట్ వెరైటీ కాస్ట్ ఈజ్ వాట్? 9.30. రెండో వెరైటీ మనకు తెలియదండి. కానీ మిక్సర్ కాస్ట్ ఎంతమ్మా? 10. కానీ మిక్స్ చేసింది ఏ రేషియోలో అండి? 8:7. మిక్స్ చేసింది ఏ రేషియోలో? 8:7. ఒకసారి జాగ్రత్త చూడమ్మా, 8:7. సో 9.3కి 10కి డిఫరెన్స్ ఎంత అండి? 0.7. అంటే 7 parts అంటే 0.7 కదా. 7 parts అంటే 0.7 కదా. అంటే 7 ఎన్ని టైమ్స్ అమ్మా? 0.1 times కదా. మరి 8.1 times ఏమవ్వాలండి? 8.1 times ఏమవ్వాలి? 0.8 అవ్వాలి. 0.8 అవ్వాలి అంటే ఇక్కడ సో 10.8 డిఫరెన్స్ ఎంతమ్మా? 10.8. ఇక్కడ 10.8 ఉంటే 10.8లోంచి 10 తీసేస్తే 0.8 వస్తుంది కదా. అంటే రెండో రకము గోధుమల ఖర్చు ఎంతమ్మా? గోధుమల ఖరీదు ఎంత అండి? 10.8. ద సెకండ్ వెరైటీ ఆఫ్ సో wheat is what అమ్మా? 10.80. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నేనేమంటున్నానంటే 10కి 9.3కి డిఫరెన్స్ 0.7. 7 parts అంటే 0.7 అయినప్పుడు 8 parts 8.8 అవుతుంది. ఇక్కడ 0.8 రావాలంటే ఇక్కడ 10.8 ఉండాలి. అంటే సెకండ్ వెరైటీ వీట్ ఇట్ ఈస్ 10.8 per kg. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై ఎ బ్యాట్స్మెన్ ఇన్ 78 innings ఈస్ 38. Maximum runs are 226 more than minimum runs. What is the maximum number of runs scored? If the average of remaining innings after dismissing these two innings is nothing but maximum score match, minimum score match. Average is 36. So they're asking, so highest score match runs అడుగుతున్నారు. 78 innings ఒక బ్యాట్స్మెన్ సాధించిన సగటు పరుగులు 38. గరిష్ట పరుగులు కనిష్ట పరుగులు కంటే 226 ఎక్కువ. ఆ పై 2 innings నేను తొలగించినట్లయితే మిగిలిన ఇన్నింగ్స్ యొక్క సగటు 36 అయితే గరిష్ట పరుగులేని. సో ఫస్ట్ 78 innings యొక్క సగటు ఎంతమ్మా? 38. 78 into 38. నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇంటూ యావరేజ్. 78 into 38. ఇఫ్ యూ మల్టిప్లై, సో 2964. 78 into 38 2964. ఇది టోటల్ రన్స్. ఇక్కడ మనకు హైయెస్ట్ మ్యాచ్ మైనస్ లోయెస్ట్ మ్యాచ్.
హైయెస్ట్ మ్యాచ్ మైనస్ లోయెస్ట్ మ్యాచ్ డిఫరెన్స్ ఇస్ వాట్ 226. లోయెస్ట్ మ్యాచ్ కంటే హైయెస్ట్ మ్యాచ్లో 226 ఎక్కువ పరుగులు చేశాడు. ఓకేనమ్మా? అదే అంటే ఈ టూ ఇన్నింగ్స్ తీసేస్తే 76 మ్యాచ్లు, 76 ఇన్నింగ్స్. దో 76 ఇన్నింగ్స్ యావరేజ్ ఇస్ వాట్ 36. 76 అనేది నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్, యావరేజ్ 36. సో 76 into 36 2736. ఇప్పుడు మనకు ఈ డిఫరెన్సే ఏమవుతుందండి? ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? 228. ఈ డిఫరెన్స్ ఏమై ఉండాలి? హైయెస్ట్ మ్యాచ్ ప్లస్ లోయెస్ట్ మ్యాచ్. ఆ రెండు ఇన్నింగ్స్ స్కోరే కదా 228. అంటే ఆ హైయెస్ట్ మ్యాచ్ ప్లస్ లోయెస్ట్ మ్యాచ్ 228, హైయెస్ట్ మ్యాచ్ మైనస్ లోయెస్ట్ మ్యాచ్ ఈస్ 226. ఇప్పుడు మీరు లోయెస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ చేస్తే 2 times ఆఫ్ హైయెస్ట్ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు 454. అప్పుడు హైయెస్ట్ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ వాట్ 227. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 227. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 40 people can do a work at the right time, but only 30 people did that, which gave them an extra 6 days to complete the work. In how many days can 60 people can do the same work? 40 మంది మనుషులు ఉండే మాటైతే ఒక పనిని సరైన సమయంలో చేయగలరు. కానీ 30 మంది మాత్రమే ఉండడం వల్ల ఆ సరైన సమయం కన్నా 6 రోజులు అదనంగా తీసుకున్నారు. 40 మంది ఉంటే కరెక్ట్ టైంకి అయిపోయేది. 30 మందే రావడం వల్ల అంటే సరైన సమయం కన్నా కూడా ఒక 6 రోజులు అదనంగా పట్టింది. అదే పనిని 60 మంది మనుషులు ఉండే మాట అయితే ఎన్ని రోజుల్లో చేయగలరు? అదే పనిని 60 మంది మనుషులు ఉండే మాట అయితే ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే కన్నా 40 మెంబర్స్ ఉంటే ఎక్స్ట్రా డేస్లో చేస్తారు అనుకుందాం. 40 మెంబర్స్ ఉంటే ఎక్స్ట్రా డేస్లో చేస్తారు. 40 మెంబర్స్ ఉంటే సో 40 into x. అదే 30 మెంబర్స్ రావడం వల్ల మనకు యాక్చువల్గా పట్టే డేస్ కన్నా 6 days ఎక్స్ట్రా పట్టింది. అలా క్లియర్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో చూద్దాం. ఇక్కడ 40x అండి, ఇక్కడ 30x అండి, డిఫరెన్స్ 10x అండి. 30 into 6 అంటే 180 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ వాట్ 18 days. అంటే మనకు కరెక్ట్గా పట్టే డేస్ 18 అండి. అంటే 40 మెంబర్స్ ఉన్నప్పుడు చూడండమ్మా, 40 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి 18 days పడుతుందండి. అదే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 60 మెంబర్స్ ఉంటే ఎన్ని డేస్ పడుతుందని అడిగారండి. M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. If 40 members are there 18 days, then if 60 members are there, how many days? ఒకసారి మీరు చూస్తే 22 times 23 times 3 6 6 2 12. సో నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ వాట్ అమ్మా 12. సో 60 మంది ఉన్నట్లయితే 12 రోజులు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A contractor wants to complete the construction of a 360 meters long road in 120 days with 30 workers. After 60 days, he notices that 120 meters of the road is completed. How many additional people will be hired to complete the work on time? ఒక కాంట్రాక్టరు 360 మీటర్ల పొడవు గల రోడ్డు నిర్మించడానికి 30 మంది కార్మికులతో 120 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటాడు. 60 రోజుల తర్వాత కేవలం 120 మీటర్ల రోడ్డు మాత్రమే పూర్తయిందని గమనిస్తాడు. ఎంతమంది అదనంగా పనిలో తీసుకుంటే ఆ పని సరైన సమయంలో పూర్తవుతుంది? ఒకసారి మీరు గమనించినట్లయితే మన టార్గెట్ 120 డేస్లో కంప్లీట్ అవ్వాలి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది. ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు ఉంది అంటే 360 మీటర్స్ లాంగ్ రోడ్ ఉంది. మరి 360 మీటర్స్ని మనం 120 డేస్లో మనం కంప్లీట్ చేయాలి. ఎంతమంది వర్కర్స్ తీసుకున్నాం? 30 వర్కర్స్ తీసుకున్నాం. కానీ అతను ఒక 60 రోజుల తర్వాత గమనించాడు ఎంత పని అయిందని గమనించాడు. 60 days తర్వాత అతను చూశాడు, అంటే వర్క్ అబ్జర్వ్ చేశాడు ఎంత వర్క్ కంప్లీట్ అయిందని. ఇప్పుడు మొత్తం వర్కే 120 days కదా, అంటే 60 days అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ వర్క్ అయిపోయి ఉండాలి. కానీ ఓన్లీ 120 మీటర్స్ వర్క్ మాత్రమే అయిపోయింది. అంటే ఈ 120 మీటర్స్ అంటే టోటల్ 360లో 1/3 వర్కే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 1/3 వర్క్ కంప్లీట్ అయింది. నువ్వు గమ్ముగా ఉంటే ఇంకొక 60 daysలో ఇంకొక 1/3 కంప్లీట్ అవుతుంది. అంటే స్టిల్ ఇంకా 1/3 పెండింగ్ ఉంటుంది. నువ్వు అదే 30 వర్కర్స్ నుంచి అన్నట్టయితే మొదటి 60 రోజుల్లో 1/3 కంప్లీట్ అయింది. నువ్వు గమ్ముగా ఉంటే నెక్స్ట్ 60 daysలో కూడా ఇంకొక 1/3 కంప్లీట్ అవుతుంది. ఇంకొక 120 మీటర్స్ కంప్లీట్ అవుతుంది. ఇంకా 120 మీటర్స్ పెండింగ్ ఉంటుంది. ఆ మిగిలిపోయే 120 మీటర్స్ని కూడా నువ్వు సరైన సమయంలో ఫినిష్ చేయాలి అంటే ఇప్పుడు 30 మెంబర్స్ ఉంటే 1/3 వర్క్ని 60 daysలో చేస్తున్నారు.
ఇప్పుడు మనకు ఇంకొక 1/3 ఉంటుంది అంటే ఇంకొక 60 మెంబర్స్ అదనంగా ఇంకొక 30 మెంబర్స్ అదనంగా తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే వర్క్ ఫోర్స్ని డబల్ చేయాలి, ఎందుకంటే 1/3 వర్క్ చేయడానికే 60 డేస్ పట్టినప్పుడు ఇంకా రిమైనింగ్ 2/3 ఉంది. 2/3 చేయడానికి 120 డేస్ పడుతుంది. మన దగ్గర ఉంది 60 డేసే, అంటే నెంబర్ ఆఫ్ డేస్ హాఫ్ అవ్వాలి. అలాంటప్పుడు వర్క్ ఫోర్స్ డబల్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆల్రెడీ 30 మెంబర్స్ ఉన్నారు, ఇంకొక 30 మెంబర్స్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు సింపుల్గా. మనకు వాళ్ళే ఉంచామంటే ఇంకొక 60 డేస్ అదనంగా పడుతుంది. మరి ఆ 60 డేస్ ముందుగానే అంటే సరైన సమయంలో అయిపోవాలంటే ఇంకో 30 మందిని తీసుకుంటే సరిపోతుంది. సో మీకు సమ్ము కావాలంటే చెప్తానండి, నో ప్రాబ్లం. ఇనిషియల్గా 30 మంది ఉన్నారు M1. 60 రోజుల్లో వాళ్ళు చేసిన పని ఎంత అంటే 120 మీటర్లు. M1 D1/W1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది మెంబర్స్ కావాలి? ఇంకా ఎన్ని రోజులు ఉందండి? 60 రోజులు ఉందండి. ఇంకెంత పని ఉందండి? 240 మీటర్స్ ఉందండి. 120 అయిపోయిందంటే 240 ఉంది. M1 D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2/W2. సో 120 ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. 60కి 60 క్యాన్సిల్ అవుతుందండి. M2 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? M2 ఈజ్ ఈక్వల్ 60. అంటే మన ఆన్సర్ 60 కాదండి, టోటల్ 60 మెంబర్స్ కావాలండి. టోటల్ 60 కావాలి. అడిగింది హౌ మెనీ ఎడిషనల్ మ్యాన్, అదనంగా ఎంతమంది కావాలి. ఆల్రెడీ వర్క్లో 30 మంది ఉన్నారండి, ఇంకో 30 మంది అదనంగా తీసుకుంటే సరిపోతుందండి. ఇంకొక 30 మంది అదనంగా తీసుకుంటే సరిపోతుంది. 3 taps ABC are fitted to a tank. AB can fill it in 6 hours, BC 10 hours, AC 15 hours. How long does it to fill the tank A alone? సో ఏబీలు కలిసి 6 గంటల్లోనూ, బీసీలు కలిసి 10 గంటల్లోనూ, ఏసీలు కలిసి 15 గంటల్లో చేస్తే ఏ ఒక్కడే ఎన్ని గంటలు చేస్తారు? సో దిస్ ఇస్ అ బేసిక్ క్వశ్చన్ అండి, స్టాండర్డ్ క్వశ్చన్. A+B హౌ మెనీ అవర్స్ అండి? A+B సో 6 అవర్స్. సో B+C హౌ మెనీ అవర్స్ అమ్మా? 10 అవర్స్. C+A 15 అవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ. సో ట్యాంక్ కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ LCM అండి. LCM ఇస్ నథింగ్ బట్ 30. LCM ఇస్ వాట్ అమ్మా? 30. 6, 10, 15 LCM ఇస్ 30. 30 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ 6 అవర్స్ అండి, అంటే 1 అవర్ 5 లీటర్స్. సో 10 అవర్స్ 30 లీటర్స్, పర్ అవర్ 3 లీటర్స్. 15 అవర్స్ 30 లీటర్స్, పర్ అవర్ 2 లీటర్స్. ఒకసారి మీరు గమనిస్తే ఈ మూడింటిని మనం యాడ్ చేసినట్లయితే మనకు 2 టైమ్స్ ఆఫ్ A+B+C వస్తుందండి. మనకు 2 టైమ్స్ ఆఫ్ A+B+C వస్తుంది. అంటే 2 టైమ్స్ ఆఫ్ A+B+C అంటే 2 టైమ్స్ ఆఫ్ A+B+C అంటే 5+3+2 10 వస్తుందండి. 5+3+2 10 వస్తుంది. అంటే 2 టైమ్స్ ఆఫ్ A+B+C అంటే 10 అండి. అప్పుడు A+B+C ఎంత అవుతుందండి? A+B+C ఎంత అవుతుందండి? 5 అవుతుందండి. అంటే A+B+C ముగ్గురు కలిసి ఒక గంటలో ఓకేనమ్మా 5 లీటర్లు నింపగలరు. కానీ మనకి ఏ అలోన్ కావాలి అంటే ఒకసారి మీరు గమనించండి. A+B+Cలో నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? BCని సబ్ట్రాక్ట్ చేయాలి. A+B+Cలో నుంచి మీరు కానీ BCని కానీ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏ అలోన్ వస్తారు కదా. A+B+C 1 అవర్ వర్క్ ఎంత? 5. A+B+C 1 అవర్ వర్క్ ఇస్ 5. B+C 1 అవర్ వర్క్ ఇస్ వాట్? B+C 1 అవర్ వర్క్ ఇస్ వాట్? 3. అప్పుడు 5 - 3 అంటే 2. అంటే ఏ పైప్ ఒక్కటే 1 అవర్లో 2 లీటర్స్ నింపగలదు. 1 అవర్లో 2 లీటర్స్ నింపగలదు. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్స్ నింపడానికి పర్ అవర్కి 2 చెప్పున ఎన్ని అవర్స్ పడుతుందంటే 15 అవర్స్ పడుతుంది. అలా క్లియర్ అండి. 200 meters and 180 meters. So 2 long trains are running on parallel tracks. When they are going in the same direction, so at a high speed, so the one train crosses second train in 38 seconds and faster train crosses slower train in 38 seconds. If they go in opposite direction, the same speed will cross each other completely in 5 seconds. Opposite direction, so it will cross each other in 5 seconds. Same direction 38 seconds. 200 మీటర్లు 180 మీటర్స్ పొడవుగల 2 రైళ్లు 2 సమాంతర పట్టాలపై పరిగెత్తుతున్నాయి. అవి ఒకే దిశలో మూవ్ అయినట్లయితే ఒక రైలు మరొక రైలును దాటడానికి 38 సెకండ్స్ పట్టింది. ఎప్పుడు సేమ్ డైరెక్షన్ గిన అయినట్లయితే. అదే వ్యతిరేక దిశలో గిన అయినట్లయితే 5 సెకండ్లలో ఒక రైలు ఇంకొక రైలును దాటింది. అయితే సో ఎక్కువ వేగంతో ప్రయాణించినటువంటి రైలు వేగం ఎంత? సో ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ ఈజ్ వాట్? చూడనమ్మా సింపుల్గా, ఎప్పుడైనా సరే ఒక రైలు మరొక రైలును దాటుతుంది అంటే దూరం వచ్చేసరికి length of the train 1 plus length of the train 2. So length of the train 1 plus length of the train 2 380. Distance is 380. So relative speed, same direction is nothing but S1 minus S2. S1 minus S2 is equal to speed is equal to distance by time. Time is 38 seconds. 380 by 38. S1 minus S2 is equal to 10.
అంటే డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 10. డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ ఈజ్ ఈక్వల్ 10. సో ఆపోజిట్ డైరెక్షన్ is nothing but s1 plus s2. s1 plus s2 is equal to 380 by 5. 380 by 5. So 380 by 5. 5 any times andi? 5 how many times 380? So 5 9s are no 5 7s are 35. 5 6s are 30. అంటే 76. s1 plus s2 is equal 76. s1 plus s2 is equal 76. s1 minus s2 is equal 10. s2 get cancelled. 2 times of s1 is equal to 86. s1 is equal to 43. Therefore, so speed faster train speed is what? And faster train speed is what? 43 meter per second. 43 meter per second is the right answer. All of you clear? And once again I will explain. And just look at here and all of you. Okay, this same direction is nothing but s1 minus s2 is equal to speed is equal to distance. 200 plus 180, 380 by how many seconds? 38 seconds. So this is meters, this is seconds. Therefore, this is what? 10 meter per second. All of you clear? And opposite direction is nothing but s1 plus s2. So 380 by how many seconds? 5 seconds. So 5 7s are 5 6s are 76 meter per second. So if we combine these two, s2 get cancelled. 2 times of s1 is equal to higher speed is what? s1 only. So 86. Then s1 is equal to what? 43. So your answer is what? 43 meter per second. The distance between the Bangalore and Hyderabad stations is 720 kilometers. A train departs from Bangalore at 3 p.m. and travels towards Hyderabad at an average speed of 100 km per hour. Another train departing from Hyderabad at 2:30 p.m. So it will travel towards Bangalore at a speed of 120 km per hour. So anyway, at what time the two trains meet? So బెంగళూరు హైదరాబాద్ స్టేషన్ల మధ్య దూరము 720 కిలోమీటర్లు. ఒక రైలు బెంగళూరులో 3 గంటలకు బయలుదేరి 100 కిలోమీటర్ పర్ వేగంతో హైదరాబాద్ వైపుకు వెళ్తుంది. మరొక రైలు హైదరాబాద్ నుండి 2:30కి బయలుదేరి బెంగళూరు వైపుకు 120 కిలోమీటర్ వేగంతో బయలుదేరుతుంది. ఆ రెండు రైళ్లు ఏ సమయంలో కలుసుకుంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒకటేమో 3 o'clock స్టార్ట్ అవుతుంది, ఇంకోటేమో 2:30కి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఆ టైమింగ్స్ని ఈక్వల్ చేయాలి అంటే సెకండ్ ట్రైన్ హాఫ్ అన్ అవర్ ముందుగానే స్టార్ట్ చేయాలి. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇస్ 120. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇస్ 120. హాఫ్ అన్ అవర్ అంటే 60 కిలోమీటర్స్ ముందు వెళ్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్కి బెంగళూరుకి మధ్య ఉన్న డిస్టెన్స్ 720. ఆ 720లో సెకండ్ ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మనం ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి 60 కిలోమీటర్స్ తీసేయాలి. 60 కిలోమీటర్స్ తీసేస్తే మనకు 720లోంచి 60 తీసేస్తే 660. అంటే 3 o'clockకి ఎగ్జాక్ట్గా 3 o'clockకి ఆ టూ ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ 660. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ మన టార్గెట్, స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ మన టార్గెట్ కాదు. 3 o'clockకి ఆ రెండు రైళ్ళు ఎక్కడైనా ఉండని ఆ రెండు రైళ్ళ మధ్య దూరం 660. ఎందుకు సార్ మీరు అలా టైమింగ్స్ని ఈక్వల్ చేస్తున్నారు? రిలేటివ్ స్పీడ్ అప్లై చేయాలి అంటే రిలేటివ్ స్పీడ్కి ఉన్నటువంటి డెఫినేషన్ అది. If two objects are in motion at a time simultaneously, then only we are going to apply relative speed. సాపేక్ష వేగం అప్లై చేయాలి అంటే రెండు వస్తువులు కూడా ఒకే సమయంలో గమనంలో ఉండాలి. అలాంటప్పుడు మనం సాపేక్ష వేగం అప్లై చేయాలి. అందుకనే టైమింగ్స్ను ఈక్వల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 660. సో ఏ డైరెక్షన్ అండి? ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకంటే ఒకటి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, మరొకటి బెంగళూరు నుంచి హైదరాబాద్కి. ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి? సమ్ అవుతుందండి 220. సో 660 by 220 అంటే 3 hours అండి. ఈ 3 hours దేనికి యాడ్ చేయాలి? మనకి రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 pmకి స్టార్ట్ అయింది. 3 pm తర్వాత 3 hours పట్టింది. అంటే 6 pmకి వాళ్ళు మీట్ అవుతారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఏ కమిటీ ఫార్మ్డ్ 4 persons ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 6 men and 4 women. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కమిటీస్ విత్ అట్లీస్ట్ 1 woman ఇన్ ద కమిటీ. 6 పురుషులు 4 స్త్రీలు ఉన్నట్టు ఒక సమూహం నుంచి 4 వ్యక్తులను ఒక కమిటీగా తీసుకోవాలి. కనీసం ఒక స్త్రీ అయినా ఉండేటట్లు ఏర్పరచగలిగేటువంటి కమిటీ సంఖ్య ఎంత? సో అట్లీస్ట్ వన్ ఉమెన్ అన్నారండి. అట్లీస్ట్ 1 woman. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉమెన్స్ ఉన్నారండి? 4 ఉన్నారండి. వాళ్ళ నుంచి ఒకరు తీసుకుంటే మొత్తం మనకు 4 members కమిటీ కావాలి. అంటే మిగతా 3 ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో మెన్ నుంచి తీసుకోవాలి. మెన్ ఎంతమంది అమ్మా? 6 members. ఇది ఒక వేలో తీసుకోవచ్చు. లేదు అట్లీస్ట్ 1 woman అన్నారు కాబట్టి 2 women తీసుకోవచ్చు మనం. వీళ్ళిద్దరిని తీసుకున్నప్పుడు మెన్ నుంచి 2 తీసుకుంటాం. లేదు గర్ల్స్నే 3 తీసుకున్నప్పుడు, ఉమెన్ 3 తీసుకున్నప్పుడు సో మెన్ నుంచి 1 తీసుకోవాలి. లేదు అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి 4 కూడా ఉమెన్నే తీసుకోవచ్చు.
సో ఇవన్నీ పాసిబిలిటీస్ వస్తాయండి. 4C1 అంటే 4, 6C3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 3 బై 5 ఇంటూ 4 బై సో 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుందండి? 5 4 + 20 ఎంత అవుతుందమ్మా? ఇది 80 అవుతుంది. 4C2 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 అంటే 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 అంటే 2 2s are 2 3s are 6. 6C2 6 ఇంటూ 5 బై 2 ఇంటూ 1 2 ఇంటూ 1 అప్పుడు ఎంత అవుతుందండి? 15 అవుతుందండి. 15 6 are 90. నెక్స్ట్ అండి 4C3 అన్న 4C1 అన్న ఒకటే అండి. 4 ఇంటూ 6 సో ఈజ్ నథింగ్ బట్ 24. నెక్స్ట్ 4C4 అంటే 1 అండి. సో 80 90 170 170 24 194 194 195. సో టోటల్ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 195. సో 195 is the right answer. Option C is the right answer. What is the probability that a total of 11 will fall on them when 2 dice are thrown? సో టోటల్ ఆఫ్ 11 అన్నానండి. అంటే 2 పాచికలు విసిరేస్తే మనం దొర్లించినప్పుడు ఆ 2 పాచికల మీద కనిపించేటువంటి ఆ సర్ఫేసెస్ యొక్క మొత్తం 11 అవ్వాలి అంటే ప్రాబబిలిటీ ఎంత? సంభావ్యత ఎంత? సో 11 అంటే 2 పాచికలు దొర్లిస్తే మనకు ఎన్ఆఫ్ఎస్ అనేది 36 వస్తుందండి. ఎన్ఆఫ్ఎస్ అనేది 36 వస్తుంది. 2 పాచికలను దొర్లిస్తే 2 డైస్ని దొర్లిస్తే మనం సో 6² 36 వస్తుందండి. మనకు కావాల్సినటువంటి సంభావ్యత ఏంటంటే ఆ 2 డైస్ మనం కలిపినప్పుడు 11 రావాలి. అలాంటి ఛాన్సెస్ ఏమున్నాయి? 5 6 కలిపితే 11 వస్తుంది, 6 5 కలిపితే 11 వస్తుంది. ఓన్లీ 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 36 ఓన్లీ 2 ఛాన్సెస్ ఆర్ దేర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2/36. ద లెంత్ ఆఫ్ ఎ rectangular block board is 8 centimeters more than its breadth. If length is increases by 7 centimeters, breadth decreases 4 centimeters. There is no change in the area. What is the length and breadth of the blackboard? ఒక దీర్ఘ చతురస్రాకార బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు వెడల్పు కన్నా 8 సెంటీమీటర్లు ఎక్కువ. పొడవు వెడల్పు కన్నా 8 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ పొడవుకి వెడల్పుకి 8 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. 8 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. 8 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. 8 సెంటీమీటర్ల గ్యాప్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు అంటే మనం ఈక్వల్ చేసి సమ్మును కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ సమ్మును సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనకి ఇక్కడ. ద ప్యారలల్ సైడ్స్ in a trapezium are 30 centimeters, 45 centimeters. Non-parallel sides are 20 centimeters and 25 centimeters. What is the distance between the parallel sides? ఒక ట్రెపీజియంలోని సమాంతర భుజాలు 30 సెంటీమీటర్లు 45 సెంటీమీటర్లు, సమాంతరం కాని భుజాలు 20 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు అయినా సమాంతర భుజాల మధ్య దూరం ఎంత? ఒకసారి మీరు చూస్తే ట్రెపీజియం ఓకేనమ్మా. సో ప్యారలల్ సైడ్స్ ఏంటమ్మా? 30 45. నేను ఒకసారి మీరు చూస్తే దాన్ని నేను ఇలా డ్రా చేసుకుంటున్నానండి. అంటే ఒకటి ఇంకొక పర్పెండిక్యులర్ డైరెక్ట్ దీని మీద ఉందనుకుంటున్నాను. సో ఇది 15గా తీసుకుంటున్నాను, ఇది 30గా తీసుకుంటున్నాను. సో వన్ సైడ్ 25గా తీసుకుంటున్నాను. ఓకేనమ్మా. సో 15 25 అంటే సో మనకు 20 మిస్ అవుతుంది. 20 15 25 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 20 15 25 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 20 స్క్వేర్ 400, 15 స్క్వేర్ 225, 225 + 400 625. అంటే సో ఈ 2 ప్యారలల్ సైడ్స్ మధ్య డిస్టెన్స్ అంతమా 20. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20 సెంటీమీటర్స్. మిగతాది ఏది కూడా సూటబుల్ అవ్వదండి. సూటబుల్ అవ్వదు. మీరు అనుకోవచ్చు సార్ ఈ పక్క తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది కదా. సూటబుల్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఒకటి ఎగ్జాక్ట్గా అంటే ఈ పార్ట్ ఎంత అయితే ఉందో ఈ పార్ట్కి అంతే ఈక్వల్ చేశాను. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఉంటే రిమైనింగ్ పార్ట్ 15 అవుతుంది. 15 25 20 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ formed when 3 metals cubes with sides are 30 centimeters, 40 centimeters, 50 centimeters melted and made into a single cube. 3 చిన్న క్యూబుల్ని కరిగించి ఒకే క్యూబ్గా తయారు చేస్తే ఆ కొత్తగా ఏర్పడినటువంటి క్యూబ్ యొక్క అంచు ఎంత? అంటే దాని యొక్క భుజం పొడవు ఎంత? చూడండి చిన్న క్యూబ్స్ అంటే సింపుల్గా మనం A1 క్యూబ్ ప్లస్ A2 క్యూబ్ ప్లస్ A3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో A క్యూబ్. ఓకేనమ్మా. ఒక పెద్ద క్యూబ్గా తయారు చేసాం. సో 30 క్యూబ్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా 3 క్యూబ్ అంటే 27, 0 కాసేపు పక్కన పెట్టండి. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే కనుక మనకు సో 216 వస్తుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు 216 వస్తుంది. జీరోస్ పక్కన పెట్టేసేయండి. 216 అనేది ఏ క్యూబ్ అంటే 6 క్యూబ్ అండి. అంటే 6 క్యూబ్ కాబట్టి 60 క్యూబ్ అవుతుంది. ఇక్కడ కూడా జీరోస్ యాడ్ చేస్తే మనకు 6 క్యూబ్ అవుతుంది. మీరు జీరోస్ కూడా యాడ్ చేసి తీసుకుంటే 60 క్యూబ్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 60. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 7 sin square theta plus 3 cos square theta is equal to 4. However, what is the value of tan theta? చూడమ్మా ఈ 7 sin square theta నేను ఇలా రాస్తున్నాను. 4 sin square theta plus
3 sin square theta ప్లస్ 3 cos square theta ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనండి. ఇప్పుడు 3ని కామన్ తీస్తే ఇక్కడ మనకు 4 sin square theta, 3ని కామన్ తీస్తే ఏమవుతుందండి? సో ప్లస్ 3ని కామన్ తీస్తే సో sin square theta ప్లస్ cos square theta వస్తుంది, అంటే 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 3 అవతల పోతే ఏమవుతుందండి? 4 - 3 1 అవుతుందండి, అంటే 4 sin square theta ఈజ్ ఈక్వల్ టు 1. 4 sin square theta ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు sin square theta ఏమవుతుందండి? sin theta ఏమవుతుంది? 1/2 అవుతుంది. sin ఎప్పుడు 1/2 అవుతుందండి? theta ఈజ్ ఈక్వల్ 30. theta ఈజ్ ఈక్వల్ టు వాట్? 30. సో tan 30 అంటే ఎంతమో 1/√3. tan 30 అంటే ఎంత అండి? 1/√3. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. x plus y plus z is equal 0. Then x square by yz plus y square by xz plus z square by xy విలువ ఎంత? సో మనందరికీ తెలుసండి, ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. ఇఫ్ x plus y plus z is equal 0, if x plus y plus z is equal 0, then x cube plus y cube plus z cube is equal to 3xyz. మనందరికీ ఈ విషయం తెలుసు కదా? అలా క్లియర్ అండి. ఇఫ్ x plus y plus z is equal 0, x cube plus y cube plus z cube is equal 3xyz. ఎందుకంటే x cube plus y cube plus z cube minus 3xyz is equal to x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx. x plus y plus z 0 అయింది కాబట్టి 0 into something 0 అయిపోతుంది. అప్పుడు x cube plus y cube plus z cube minus 3xyz is equal 0. then x cube plus y cube plus z cube is equal 3xyz. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అదే సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం xyz అవుతుందండి. ఎల్సిఎం ఏమవుతుందండి? xyz అవుతుంది. ఎల్సిఎం xyz అవుతుందంటే ఇక్కడ x క్యూబ్ వస్తుంది, ఇక్కడ y క్యూబ్ వస్తుంది, ఇక్కడ z క్యూబ్ వస్తుంది. సో ఇప్పుడే మీకు చెప్పానమ్మా, ఇది 0 అయిపోయింది కాబట్టి ఎంటైర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? 3కి ఈక్వల్ అవుతుంది. సో దాని అవతల పోతే 3xyz అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 3. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. The distance between the P and Q stations is 110 kilometers. A train will leave the station P at 7 a.m. at a speed of 20 km/h, departing towards Q station. Another train will start at the station Q at 8 a.m. at a speed of 25 km/h. So departing the same station towards P, then how much time will it take to reach the two stations? Two trains meet each other. The same question మనం ఆల్రెడీ చేసాం ఇందాక, హైదరాబాదు బెంగళూరు అనే క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్. సో సేమ్ మోడల్ అండి. రెండు స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ 110 kilometers ఉంది. ఒక ట్రైన్ 7 o'clock స్టార్ట్ అయింది, మరొక ట్రైన్ 8 o'clock స్టార్ట్ అయింది. ముందు మనం ఆ రెండు ట్రైన్స్ ఏ టైంలో కలుసుకుంటాయని అన్నప్పుడు ఫస్ట్ మనం ఆ టైమింగ్స్ని ఈక్వల్ చేయాలి. ఒకటి 7 o'clock, ఒకటి 8 o'clock. అంటే మొదటి ట్రైన్ ఒక 1 hour ముందు పంపించాలి. మొదటి ట్రైన్ వేగం ఎంత? 20. అంటే ఒక 20 kilometers, మొత్తం డిస్టెన్స్ 110 ఉంది. ఆ 20 తీసేస్తే 90. అంటే 8 o'clockకి ఆ టూ ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ 90 kilometers. సో ఎందుకు 8 o'clock ఈక్వల్ చేస్తున్నానంటే సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ అప్లై చేయాలి అంటే సో సేమ్ టైమ్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 8 o'clockకి ఆ రెండు ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ 90 ఉంది. ఇప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయొచ్చు. సో ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి 20, ఒకటి 25. సో స్పీడ్స్ ఎంతమా? 20, 25. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 45 అవుతుంది. సో 90/45 అంటే 2 hours పడుతుందండి. సో 2 hours ఎప్పుడమ్మా? 8 o'clock తర్వాత 2 hours. రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయింది 8 o'clockకి, 8 o'clock తర్వాత 2 hours అంటే 10. సో మార్నింగ్ 10 AM ఆ రెండు ట్రైన్స్ కూడా మీట్ అవుతాయి. ఏబిసి డూ ఏ టాస్క్ టుగెదర్ ఫర్ 8 days and 640 received as a salary. Those AC works together for 5 days and 250 received as a salary. BC work together for 6 days, 420 received as a salary. What is the daily salary of C? ముగ్గురు కలిసి 8 రోజులు పనిచేస్తే 640 వేతనంగా తీసుకున్నారు. ఏసీలు కలిసి 5 రోజులు చేస్తే 250 వేతనంగా పొందారు. బీసీలు కలిసి 6 రోజులు చేస్తే 420 వేతనంగా తీసుకున్నారు. అయితే సి వాల్యూ ఎంత? సి శాలరీ ఎంత? సో చూడమ్మా, A + B + C కలిసి 8 రోజులు చేస్తే 640 వచ్చింది. అంటే రోజుకి ఎంత వస్తుందంటే 80 రూపీస్ వస్తుంది. అంతే కదా? 880 times 640 or 640/8 is nothing but 80 rupees. A + B + C 1 day wage is 80 rupees. నెక్స్ట్ అది A + C 5 days చేస్తే 250 వచ్చింది. A + C 5 days చేస్తే 250 వచ్చింది. అంటే A + C 5 days చేస్తే 250 వచ్చిందంటే 5 daysకు 250 అంటే రోజుకి ఎంతమ్మా? 50 రూపీస్. ఇప్పుడు A + Cకి 50 రూపీస్, A + B + Cకి 80 రూపీస్. అప్పుడు Bకి ఎంత అవుతుందమ్మా? 30 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ మరొకటి ఇచ్చాడు, బీసీలు కలిసి 6 రోజులు చేస్తే 420. అంటే 7 days 6 daysకి 420 అంటే రోజుకి ఎంతమ్మా? 70. అప్పుడు ఏ 1 day వేజ్ ఎంత అవుతుందండి? 10 అవుతుందండి. ఎందుకంటే A + B + C 80 కాబట్టి. A 10, B 30, A + B 40. A + B 40 అంటే అప్పుడు C ఎంత అవుతుందండి? 40 అవుతుందండి. C 1 day వేతనం, C 1 day వేజ్ ఈజ్ వాట్? 40 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ.
If the cuboid of length is 10%, width is 5% and the height is 2%, increases respectively, then what is the percentage increase in its volume? సో దీర్ఘఘనం యొక్క పొడవు 10%, వెడల్పు 5%, ఎత్తు 2% పెరిగినట్లయితే ఘనపరిమాణంలో మార్పు శాతం ఎంత? సో ఘనపరిమాణం ఎంతో తెలియదండి. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఐ డోంట్ నో. సో ఐ అజ్యూమ్ యాజ్ వాట్ 100. సో లెంత్ ఇంక్రీజెస్ బై వాట్ అమ్మా 10%. లెంత్ ఇంక్రీజెస్ బై 10%. సో 10% అంటే ఎంతమ్మా 10, ఇట్ బికమ్ 110. సో బ్రెత్ ఇంక్రీజెస్ బై 5% అండి. 5% ఎంతమ్మా 5.5. అప్పుడు ఎంత అవుతుందండి 115.5 అవుతుంది. 115.5. సో హైట్ ఇంక్రీజెస్ బై 2%. సో 1% ఇది నథింగ్ బట్ వాట్ అమ్మా 1.155. 2% అంటే ఎంతమ్మా 2% అంటే జస్ట్ దెన్ మల్టిప్లై విత్ 2. సో అప్పుడు ఎంత అవుతుంది 2 5 11 అవుతుంది. సో 3 అవుతుంది, 2.31 అవుతుంది. 2.31 అంతే కదా. 1155 అంటే 2310 అవుతుంది. సో మనం 2.31 వస్తుంది. 2.31 అప్పుడు ఎంత అవుతుందండి 117.81. అంటే 100 కాస్త 117.81 అందంటే మనకి ఎంత ఓవరాల్ ఇంక్రీజ్ అయిందంటే 17.81. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The radii of the three circles are respectively √2 + 1, √2 + 1 and 1 units. What is the perimeter of the circles between them if the three circles that touch each other externally? 3 వృత్తాల వ్యాసార్థాలు వరుసగా √2 + 1, √2 + 1 1 యూనిట్లు మరియు 3 వృత్తాలు ఒకదానికి మరొకటి బాహ్యంగా తాగుతున్నాయి. అయినా ఆ 3 వృత్తాల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతం యొక్క చుట్టుకొలత ఎంత? ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే 3 వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటున్నాయండి. 3 వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటున్నాయి. ఓకేనమ్మా, 3 వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటున్నాయి. ఈ 3 వృత్తాల మధ్య ఏర్పడినటువంటి ఈ ప్రాంతం యొక్క చుట్టుకొలత ఎంత? ఈ చుట్టుకొలత అడుగుతున్నారు. ఓకేనమ్మా. సో మనకు ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఓకేనండి. సో రేడియస్ ఇచ్చాడండి. ఒకటి ఎంత ఇచ్చున్నాడమ్మా, ఒక దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చున్నాడు? √2 + 1, √2 + 1 1 ఇచ్చున్నాడండి. అంటే దీన్ని 1 అనుకుంటే ఇది 1 అవుతుంది. ఇది 1 అనుకుంటే ఇది 1 అవుతుంది. ఇది √2 + 1 అనుకుంటే ఇది కూడా √2 + 1 అవుతుంది. ఇది √2 + 1 అనుకుంటే ఇది కూడా √2 + 1 అవుతుంది. ఓకేనండి. అదే అంటే ఒక సైడ్ ఎంత అవుతుందండి? ఒక సైడ్ వచ్చేసరికి √2 + 2 అవుతుంది. ఈ సైడ్ కూడా √2 + 2 అవుతుంది. ఈ సైడ్ కూడా 2√2 + 2 అవుతుంది. ఓకేనమ్మా. నేను దీన్ని లంబకోణ త్రిభుజం అని తీసుకుంటున్నానండి. జనరల్గా మనం ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు లంబకోణ త్రిభుజానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. అంటే లంబకోణ త్రిభుజం అంటే ఇక్కడ సింపుల్గా నేను AB² = AC² + BC². మీరు కావాలంటే దీన్ని చెక్ చేయండి, మీకు సాటిస్ఫై అవుతుంది. సార్ మీకు అది సాటిస్ఫై అవుతుంది మీకు ఎలా తెలుస్తారంటే, జనరల్గా మనం హిట్ అండ్ ట్రయల్ ద్వారా వెళ్ళేటప్పుడు అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకునే వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఎక్కువ ఛాన్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుని వెళ్తున్నాను. సో కావాలంటే మీరు దీన్ని సాటిస్ఫై చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది కూడా. సో ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు రైట్ యాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. అప్పుడు రైట్ యాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇది 90 అయినప్పుడు ఇది ఏమవుతుందంటే 45 అవుతుంది. సో మనకు ఒకసారి మీరు చూడమ్మా 45 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ θ బై 360 ఇంటూ 2πr. ఇక్కడ ఆర్ ఎంత అమ్మా? ఆర్ ఎంత? దీని ఆర్ ఎంత అంటే √2 + 1. దీని ఆర్ ఎంత అండి? సో దీని వరకు చూస్తున్నాం ఫస్ట్ √2 + 1. ఓకేనండి. √2 + 1 ప్లస్ 45 బై 360 ఇంటూ సో 2πr1. ఆర్ అంటే ఎంత? ఇక్కడ కూడా √2 + 1 ప్లస్ 90 బై 360 ఇంటూ 2π ఇంటూ 1. 2π ఇంటూ ఆర్ అంటే 1 కదా, 1. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే మనం 90π బై 360ని మనం కామన్ తీయొచ్చు అండి. 90π బై 360ని మనం కామన్ తీయొచ్చు. 90π బై 360ని కామన్ తీయొచ్చు. ఎందుకంటే 2 × 45 90π బై 360ని కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే మనకు ఫైనల్గా ఏం మిగులుతుందండి? √2 + 1 మిగులుతుంది. ఇక్కడ
ఇక్కడ కూడా √2 + 1 మిగులుతుంది. ఇక్కడ జస్ట్ మనకు 2 మిగులుతుంది, 90π కాదు 2 మిగులుతుంది. సో ఇది 1/4 అండి, π/4 మన ఆప్షన్స్ కూడా పైలలో ఉన్నాయండి. π/4 ఇంటూ ఇక్కడ మనకి ఏం మిగులుతుందండి, √2 + 4. 2ను కామన్ తీసుకుని 2ను క్యాన్సిల్ చేయండి అండి. అప్పుడు π/2 ఇంటూ √2 + 2 మిగులుతుంది. π/2 ఇంటూ √2 + 2 మిగులుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఆప్షన్ ఉందో చెక్ చేద్దామండి. π/2 ఇంటూ √2 + 2, π/2 ఇంటూ √2 + 2. ఎస్, ఆప్షన్ బి అనేది ఉంది చూడండి, ఆప్షన్ బి ఉంది చూడండి. ఓకేనమ్మా, మీరు కావాలంటే దీన్ని వెరిఫై చేసుకున్నమ్మా, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. హిట్ అండ్ ట్రయల్ ద్వారా వెళ్ళాలి, లేదంటే మనం చేయడానికి అసాధ్యం అవుతుంది. అంటే ఒరిజినల్ ప్రొసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ. క్వశ్చన్ నెంబర్ 50. In the given figure, what is the area of the shaded with a large semicircle diameter 56 centimeters and a smaller circle radius 7 centimeters? సో ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి ఈ ఫిగర్లో ఆ షేడెడ్ పార్ట్ మనకు కనుక్కోమంటున్నాడండి. సో బిగ్ సెమీసర్కిల్ యొక్క మనకు వ్యాసం ఇచ్చున్నాడు, డయామీటర్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు డయామీటర్ ఇస్ 56, రేడియస్ ఇస్ వాట్ 28, అంటే ఏసీ ఈజ్ 28. AC is the semicircle, then this one is what? Say for example, this is some O. AO is what? 14. So big semicircle. So πr²/2, 28/2 πr². Okay, Rama? 28/2. 28 into 28 πr²/2. Okay, Rama? πr²/2 మైనస్ దీంట్లోంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలండి, ఈ 2 సెమీ సర్కిల్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ సర్కిల్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 2 సెమీ సర్కిల్స్ కూడా ఈక్వల్ సెమీ సర్కిల్స్. 2 సెమీ సర్కిల్స్ విల్ బి ఈక్వల్ టు 1 సర్కిల్ విత్ రేడియస్ 14, అంటే πr² ప్లస్ π ఇంటూ దిస్ ఈజ్ వాట్ 7, దిస్ ఈజ్ వాట్ 7, రేడియస్ ఈజ్ వాట్ 7, అంటే π ఇంటూ 7². ఇప్పుడు మనం పైన కామన్ తీసేద్దామమ్మా, పైన కామన్ తీసేద్దాం. అప్పుడు 2 14s. సో ఇక్కడ మనకు 14, ఇక్కడ 14² ఉంది, ఇక్కడ పైన కూడా కామన్ తీసేస్తే మనకి ఏమి మిగులుతుందంటే 14 into 28 మైనస్, సో 14² 196 ప్లస్ 49, అప్పుడు 225 వస్తుంది. 196 ప్లస్ 49, సో అప్పుడు 245 వస్తుంది. సో పై ఇంటూ, సో 14 into 28 అండి, 28 10 times 280, 28 4s 112, 112 ప్లస్ 280, సో 112 ప్లస్ 280 392, సో 392 మైనస్ 245. సో పై అంటే 22/7 అండి. డిఫరెన్స్ ఈజ్ వాట్, సో డిఫరెన్స్ ఈజ్ 55 92, 97 147, సో 21 times 22 into 21 462. సో షేడెడ్ ప్రాంతం యొక్క వైశాల్యం 462 square centimeters. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.